ఆవిడ ఇప్పుడు ఈవిడే ఎలాగైతే నాకు అబార్షన్ చేయించారని చెప్పి డాక్యుమెంట్స్ చూపించిందో, అప్పుడు కూడా ఆవిడ కత్తిపూడి దగ్గర పలానా హాస్పిటల్లో నాకు మా ఆయన అబార్షన్ చేయించాడు అని చెప్పి ఒక డాక్యుమెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తే, అయ్యో ఇవిడికి ఎంత అన్యాయం జరిగిపోయిందా అని చెప్పేసి ఆ పోలీసులు అసలు అప్పటికే ముగ్గురు పెళ్లి చేసుకుందామా, అది ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ 2 పెళ్లిళ్ళు. పెళ్ళైన 3 నెలలకే ఇదే అనమాట, కడుపు వచ్చింది, నాకు అబార్షన్ చేయించేశారని చెప్పి. తర్వాత కొన్నాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ, మా ఆయన నపుంసకుడు, ఇది ఈ కేసులో కాదు, ఇట్లాగే వీళ్ళకి ఏంటంటే అన్నవరం పోలీస్ స్టేషన్కి కాకినాడ పోలీస్ స్టేషన్కి ఒక ఎంతో 50 మైళ్ళలో ఎంతో ఉంటుంది. ఈ కాకినాడ పోలీస్ స్టేషన్లో వేరే కేసు అనమాట. ఒకటి నన్ను వాడుకొని నన్ను మోసం చేసేది, చెప్పాను కదా 493, వాడుకొని నన్ను మోసం చేశాడు అని చెప్పి ఒక మీద కేసు పెట్టింది అనమాట. వాడు పాపం కేసు పెట్టేటప్పటికి విగతజీవి అయిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా రోడ్డును పడి పరుగు కొట్టుకుని వాళ్ళకి ఏదో పక్షవాతం కూడా వచ్చేసి ఇదైపోయింది. ఇప్పటికి కూడా నేను వాడిని ట్రై చేస్తుంటే వాడు కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయాడు. నేను అదే చెప్తున్నా, కొంతమంది భయపడి వెళ్ళిపోతారు. రాజ్ తరుణ్ కూడా కొంచెం అదే ఇష్టం ఉన్నారు, బట్ తిరగబడరా సామే అంతే, సినిమా తీస్తే కాదు తిరగబడాలి. సో అయితే తిరగబడుతున్నాడు ఇప్పుడు ఆయన. ఈ అమ్మాయి అక్కడతో కరెక్ట్ 50 కిలోమీటర్ల దూరంలో ఇంకో ఎఫ్ఐఆర్, ఇంకోటి నా మొగుడు వీడు నాకు అన్యాయం చేశాడని చెప్పి పెట్టి అక్కడ వాడి మీద ఎఫ్ఐఆర్ చేపించిన తర్వాత పోలీసులు చూసుకుంటే, అమ్మ మీకు ఆల్రెడీ అక్కడ పెళ్ళిందని 498 పెట్టారు కదా, మరి ఇక్కడ ఏం సంగతి ఏంటి అని కుదరదు, ఈ సెక్షన్ పెట్టడానికి కుదరదు. అసలు ఎలా అంటే చెప్తున్నా, అప్పుడు వేరే సెక్షన్ పెట్టారనమాట. బిగినర్స్ మిస్టేక్స్ సో ఆ తర్వాత అక్కడ మీరు ఎంత దారుణం అంటే కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇక్కడ వీడు పెళ్లి చేసుకుని ఇక్కడ ఇంకోటి పెళ్లి చేసుకుని నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు ఇద్దరు అన్యాయం చేశారు, నాకు న్యాయం చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీ గారు నాకు న్యాయం చేయండి అని చెప్పి వెళ్తే, మరి కొనాళ్ళ తర్వాత ఆయన రోజు తిరగడం, ఆయనతో వెళ్ళడం అలా చేసి, సార్ చూడండి సార్ న్యాయం చేయండి సార్ అని ఆయన ఏదో చేశాడో చేయలేదో కోపం వచ్చి ఎస్పీలను చాంపర్లో రేప్ చేశాడని కేసు పెట్టి ఓరని దేవుడా ఎస్పీ ఆయన మీద పాపం డిపార్ట్మెంట్ ఎంక్వైరీలు హడావిడి అంటే మామూలు చికాకు కాదా మనిషి. ఒక క్వశ్చన్ పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడగాలనుకుంటున్నాను సార్, ఎస్పీ కాబట్టి ఎఫ్ఐఆర్ చేయలేదు అంటే డిపార్ట్మెంట్ మనిషి మీద ఎఫ్ఐఆర్ చేయకుండా ఓన్లీ ఎంక్వైరీ చేశారు. కానీ నేను అదే అడుగుతున్నా సార్, డిపార్ట్మెంట్ ఒక న్యాయం నార్మల్ అలాంటి వాళ్ళు అయితే వేసేస్తున్నారు కదా సార్, ఏసీ సెక్షన్ పెట్టేస్తున్నారు కదా సార్, మీరు కాబట్టి ఇది చేసుకుంటున్నారు. కానీ అదే రాస్తారని అయితే పెట్టేశారు కదా, ఎఫ్ఐఆర్ పెట్టేసి ఇంకా ఇది చేస్తున్నారు కదా. సో బేసికల్లీ అదేనా ఎంత దారుణం సార్, ఎంత టోడైనా జస్ట్ మాట వరుసకి ఆలోచించడానికి సార్, ఆఫీస్లో తలుపులన్నీ వేసేసాడంట, బయట సెక్యూరిటీని కాపలా పెట్టి అసలు మీరు ఆ కంప్లైంట్ చదవాలి. మనం అందులో ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. 2 కంప్లైంట్లు చదువుతున్నప్పుడు ఈవిడిచ్చిన డేట్స్ మిస్ మ్యాచ్ అయ్యి ఇదేంది కూడా మనం ఒక వ్యాలిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. లాయర్ గారు దీంతో మేము తర్వాత అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను. కాదండి ఇప్పుడు క్షుణ్ణంగా ప్రతి లైన్ అవసరమే ఇవాళ యాక్సెప్టెడ్ అన్నది. ఇప్పుడు నాకు ఇన్ని దొరకడానికి కారణం ఆ రోజు లాయర్ గారు చూపించిన మార్గం, నేను ప్రతిదీ క్షుణ్ణంగా చూస్తాను. అండ్ ఇన్ఫాక్ట్ ఇదిగో రాజ్ తరుణ్ మీద నార్సింగ్ పోలీసులు పెట్టిన కేసులో, సార్ మీరు చిన్న మిస్టేక్ ఉంది అది కరెక్ట్ చేసుకోండి. 2 అంటే పెద్ద మిస్టేక్ ఇంకోటి ఉంది, చిన్న మిస్టేక్ ఏంటంటే మాల్వి మల్హోత్రా 2013లో పరిచయం అయింది అని చెప్పి, అప్పటికి ఆవిడ పుట్టేలేదు కూడా నాకు తెలియదు. సో 13 కాదు 23, అది ప్లీజ్ మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన ఎఫ్ఐఆర్ లో అది కంప్లైంట్ బేస్ చేసుకొని ఇస్తారు. ఈ అమ్మాయి కంప్లైంట్ రాస్తారు, కంప్లైంట్ బేస్ చేసుకొని ఇస్తారు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో రాస్తారు కదా చార్జ్ షీట్ అప్పుడు అవి పెట్టేస్తారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మీద ఇచ్చిన కంప్లైంట్ లో ఇది సజెషన్ కాదు సార్, ఇది మిస్టేక్ ఉంది. సో ప్లీజ్ కరెక్ట్. ఇంకొక పెద్ద దారుణమైన ఏంటంటే ఈ డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో దాంట్లో నన్ను ఇరికిచ్చారా అని కూడా దాంట్లో రాసింది. సో నువ్వు ఎఫ్ఐఆర్ చేసావంటే దాన్ని ఒప్పుకున్నట్టే కదా. మీ నార్సింగ్ పోలీసులే ఆవిడ పట్టుకొని డ్రగ్స్ కేసులు అంటే మీ నార్సింగ్ పోలీసులు లంచాలు తీసుకున్నారు ఇండైరెక్ట్ గా దాంట్లో పెట్టినట్టే కదా, మీ పోలీసుల మీద మీరు ఎంక్వైరీ చేసుకుంటున్నారా. అందుకనే సార్ ముందు కొంచెం పూర్వపరాలు చూస్తే ఎలాంటి కేసులు పెట్టాలా వద్దా అనేసి. ఇంత రిపీటెడ్ అఫెండర్ ఇంతమంది మీద ఇన్ని కేసులు పెట్టుకుంటూ ఇలా చేస్తుంటే విచ్చలవిడిగా మీడియా ఇవేమీ పట్టించుకోకుండా ఆవిడ అమాయకురాలు అని టైటిల్ పెట్టేసుకుని వేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరయ్యారు సార్ రెర్రి పుష్పాలు? మీడియా, పోలీసులు. రాజ్ తరుణ్ ఎప్పటి నుంచి 7 ఏళ్ల నుంచి. ఓకే, అంటే శేఖర్ అండ్ లాయర్ గారు మీరు ఇప్పుడు చెప్పండి, ఎవరైతే రాజ్ తరుణ్కే 5 సంవత్సరాల పైన కేసులు పడతాయి అని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు, కానీ మీరు ఇప్పుడు
మీరు మాట్లాడిన దాన్ని బట్టి నిజంగా ఆవిడ ఎప్పటి నుంచో ఛార్జ్ షీట్ చేస్తే సార్, ఛార్జ్ షీట్ అయిందంటే నాకు వ్యవస్థ మీదే నమ్మకం. ఛార్జ్ షీట్ అయితే అది పెద్ద జోక్, ఇంతకన్నా జోక్ ఇంకోట్లేదు. దాంతోపాటు శేఖర్ భాష ఏదో మాట్లాడుతున్నానికి వచ్చాడు కాబట్టి ఆయన కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. బట్ దీన్ని ఏ విధంగా ముందుకు శేఖర్ భాష డెఫినెట్ గా మాట్లాడడానికి రాలేదండి. సాటి మగాడిగా అన్యాయం జరిగితే మాట్లాడడానికి అయితే రాలేదు. దయచేసి అందులో మీరు ఇదవ్వద్దు. అంత సాటి మగాడిగా ఒక మగాడికి అన్యాయం జరుగుతుంది అనేవాడైతే అసలు ఏం జరుగుతుంది అని 2 sides ఆఫ్ ద కథ విని, లేకపోతే ఏంటి అర్థం చేసుకొని ఒక అన్యాయం జరిగింది రాస్తారు కానీ మాట్లాడినా ఓకే. అతను day 1 నుంచి, అతను ఫస్ట్ వీడియో నుంచి అటాకింగ్ మోడ్ లో ఉన్నాడు. ఓకే, అంటే పర్సనల్ గ్లిచెస్ ఉన్నాయా మీకు ఆయనకి? అంటే అసలు మాకు అతను ఫ్రెండ్ కాదు, మాకు అసలు పరిచయం లేదండి. అతను ఎప్పుడు చూడలేదు, అతని పేరు కూడా వినలేదు. ఓకే ఓకే. రాజ్ తరుణ్ బయటికి రాలేక అతని పెయిడ్ ఆర్టిస్ట్ పెయిడ్ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఓకే. అండ్ అందులో బ్రాహ్మిన్స్ ఇదయ్యారు. ఓహో, దీంట్లో మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ కూడా తీసుకొచ్చారు కదండి మరి వాళ్ళు. అందుకే కదా చౌదరి అనుకుంటూ ఈడనగా మాట్లాడుతున్నాడు. అవును అవునండి, చౌదరి అంటున్నారు. అంటే తప్పు ఎవరు చేసినా తప్పేనండి. న్యాయం ఎటువైపు ఉన్నా కానీ కులాలని తీసుకురారు కదా. ఇప్పుడు న్యాయం ఇప్పుడు నేను పెట్టింది కూడా అడల్టరీ కేసు, లేకపోతే ఇద్దరు కూడా కాదండి. ఇప్పుడు అడల్టరీ లేకుండా ఏం లేదు. నేను పాయింట్ లో అది అర్థం చేసుకునే ఉన్న మనిషిని. ఇప్పుడు అదే ఉంటే 2వ సినిమాకు 3వ సినిమాకు బయటకు వచ్చేదాన్ని కదండి. 11 ఏళ్ళు ఎందుకు ఆగుతాను? అవును అవును. నేను 11 ఏళ్ళ తర్వాత వచ్చానంటే కూడా దాంట్లో సరే ఇప్పుడు నీ అమ్మాయి మొత్తం చెప్పేది నిజం కాదేమో, ఎంతో కొంత ఉందేమో అని మొత్తం ఆలోచించట్లేదు. ఇప్పుడు నేను డ్రగ్గిస్ట్ ఇది అంటే మనకు 33 years లో నా హిస్టరీ మొత్తం ఉంటుంది కదండి. 1 year నుంచి అన్ని ఇలా అవుతున్నాయంటే కూడా అర్థం చేసుకోవాలి. ఏ కేసు అన్నా ఇప్పుడు మీరు వాళ్ళు అంటున్నది ఏ కేసు అయినా మీరు డేట్స్ చూడండి, 1 year లోపే అండి. అంటే 1 year నుంచే. ఇంకోటి కూడా అంటే ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఇంకోటి కూడా అసలు లావణ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అనేది ఒకటి నాకు అర్థం కాలేదు. అదే అండి, వాడు చూసాడా మరి, వాడున్నాడో నాకు అలాంటి మాటలు ఎవరండి మాట్లాడతారు? నాకు అర్థం కాదు. చెప్పాలి అని అనుకోలేదు. మేము ఎవిడెన్సెస్ ఇవ్వడానికి తీస్తున్నప్పుడు నా హెల్త్ రిపోర్ట్స్ కూడా ఇస్తున్నాము. అప్పుడు నాకు అయిన సర్జరీ ఇదండి, నాకు ఓవరీ బానే ఉంది, నేను ఒక ఆడదాన్ని పట్టుకొని పుట్టరు అని వాడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు? ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన రిసిప్ట్ ఉందా వాడి దగ్గర? ఏమంటే రిపోర్ట్ ఉందా వాడి దగ్గర? డాక్టర్స్ రిపోర్ట్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, దానికి సంబంధించింది ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ ఉంటే మాట్లాడడం అనేది ఎంత నీచమైన పని. కాకపోతే ఒక ఆడదానికి వాడు ఎలా పుట్టాడో నాకు అర్థం కావట్లేదు. డెఫినెట్లీ మీ వెర్షన్ ఓకేనండి. అయితే ఇప్పుడు నేను వాడు పెయిడ్ ఆర్టిస్ట్ ఏమో అండి. నాకు వాడి పైన ఇప్పటికి కూడా మళ్ళీ వాడి పైన కూర్చొని చేయాలని కూడా లేదు. ఎందుకంటే వాడి పైన పెట్టే టైం ఎనర్జీ కూడా నాకు డైవర్ట్ అయ్యి మళ్ళీ నా మెయిన్ పోరాటానికి అది చేయాలని రాజు వీళ్ళందరి ఉద్దేశం కూడా. ఓకే. న్యూస్ ఇవ్వడానికి చూడండి ఎంతసేపటికి ఇప్పుడు ఆర్జే వీడియోస్ తప్ప మెయిన్ వెళ్ళిపోయినాయి పక్కకి. నేను అదే అన్నాను అంటే మొత్తం అవే ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మీరు మాట్లాడిన మాటలు కూడా దాన్ని కూడా ఆడియో వీళ్ళు చేస్తున్నారు. పడుకుంది ఇవన్నీ మాటలు ఇవ్వండి అతను మాట్లాడేది. అవును, అంటే ఎవిడెన్స్ లేకుండా ఒక ఆడమ్మాయిని అంటూ నిజంగా అది కరెక్ట్ కాదు. అది మనం ఎలిగేషన్ చేయటం కూడా కరెక్ట్ కాదు. అది అంటే అది డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు అతను ఏవైతే మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత శేఖర్ భాష విక్టిమ్స్ నాకు కాల్ చేయడం జరుగుతుంది. అండ్ రిపోర్టర్స్ కొంతమంది కూడా అతను ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అతను ఇప్పటికి అతను పెళ్ళయి ఏదైనా కూడా 8-9 అమ్మాయిలని ఇలా చేశాడు. సెక్షువల్ గా యూజ్ చేసుకొని ఇంకొక 2 అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకొని వదిలేశాడు. అండ్ ఒక అమ్మాయి అయితే సూసైడ్ చేసుకొని చనిపోయింది. అమ్మాయి పేరు దీపా గీత ఏదో ఉంది. అండ్ షీస్ ఫ్రమ్ జడ్చర్ల. వీటన్నిటి అండ్ ఇంకొక అమ్మాయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది పంజాగుట్టలో. ఇవన్నీ కూడా నేను మీడియా వాళ్ళందరికీ కూడా మీరు కూడా ఈ సమాచారం కాబట్టి లేకపోతే ఇంకేదైనా మీడియాతో మాట్లాడాలనుకుంటున్నారా? లేకపోతే దీని గురించి పిలుస్తారా? లేకపోతే ఎట్లా అండి? ఇవాళ నుంచి అదే పని అండి. అండ్ ఎలా మాట్లాడతాడు ఏదన్నా. నేను ఇప్పుడు రాజ్ కోసం కూడా నా సపోర్ట్ గా ఎవరు మాట్లాడినా సరే రాజుని ఎవరు వాళ్ళ తిట్టని కూడా తిట్టలేదండి. ఇతను ఎలా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన అతను నన్ను తిడతాడు. ఏం తెలుసని తిడతాడు. సరే నేను రాజు తిట్టుకున్నాం అనుకోండి, మా పర్సనల్ అది అతను యూట్యూబ్ లో ఆడియో ఇవ్వడమే తప్పు. రాజు దాన్ని రీప్లేస్ మళ్ళీ చేశారు. అలా నన్ను ఎంత తిడితే నేను అతనికి రియాక్ట్ అది నా రియాక్షన్ అండి. అతను జేబులో ఫోన్ పెట్టుకుని రికార్డ్ చేశాడు సైలెంట్ గా. ఓకేనండి. అది బయటకు వచ్చిన ఆడియో మొత్తం అదే కదండి. మీరు అది నన్ను 3 days ప్రొవోక్ చేసి రెచ్చగొట్టి పాడాడు. నన్ను రంజా అని ఒక పాట రూపంలో పాడుకుంటూ 3 రోజులు ఒక 4 వాళ్ళ ఫ్రెండ్స్ ముందు నన్ను హేళన చేశాడు. అంటే ఎంత హేళన అంటే నేను ఇంట్లో వెళ్ళిపోవాలని. నేను అక్కడ మస్తాంతో ఇది దగ్గర మా టాపిక్ అది కానీ ఇంకా వేరేది ఇదేం కాదు.
అక్కడ కూడా అతను అవే మాటలు తీసుకొచ్చినప్పుడు నేను మస్తాన్కా చెప్తున్నాను, ఆ కాల్ ది అతను బయట పెట్టి ప్రిపేర్ అయిపోయి ఉన్నాడండి. సెప్టెంబర్ లో కాల్, అది ఇప్పుడు కాదు, పాత కాల్ అది, సెప్టెంబర్ రికార్డింగ్, అది ఇప్పుడు కూడా కాదు. అంటే నేను మస్తాన్తో మాట్లాడుతుంది కూడా మన స్పీకర్ ఆన్ చేసే మాట్లాడానండి, ఏదో ఆఫ్ చేసి కూడా మాట్లాడాల్సిన ఇది కూడా కాదు. నేను మస్తాన్తో కాల్ లో ఉన్నాను, అతని జేబులో ఫోన్ ఉంది, రాజ్ పక్కనే ఉన్నాడు.